ఆదిలాబాద్ మా ప్రతినిధి జోషి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్రమార్కులకు అడ్డాగా ఆదిలాబాద్ ప్రభుత్వ భూములు పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ప్రభుత్వ భూములుగా గుర్తించినటువంటి భూములకు సంబంధించి రీల్ మాఫియా పూర్తి స్థాయిలో దానికి మార్కింగ్ వేస్తూ అమ్మే ప్రయత్నం చేస్తుంది, ప్లాట్లు వేసే ప్రయత్నం చేస్తుంది. 170 సర్వే నెంబర్కి సంబంధించి భూములు కూడా కాసులు కురిపిస్తున్న అక్రమార్కులకు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. జోషి చెప్పండి. ఈవినింగ్ రాజశేఖర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అసైన్డ్ భూములన్నీ కూడా రియల్ మోసగాళ్లకు పూర్తిగా ఒక వరంలా మారినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే మావల రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 170 సర్వే నంబర్ లో 180 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉన్నట్లుగా గతంలోనే గుర్తించడం జరిగింది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కూడా దాదాపు 1200 మందికి నిరుపేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం వరుసగా 2 మార్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 170 సర్వే నంబర్ లో దాదాపుగా ఇక్కడ స్ట్రక్చర్ అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి. చాలా వరకు అంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం కావచ్చు, ఇతరత్ర వాటికి కేటాయింపులు కావచ్చు, ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి. అయితే టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో ఎవరైతే కాంగ్రెస్ హయాంలో ఇచ్చినటువంటి పేదలకు ఇచ్చినటువంటి భూములకు సంబంధించిన వాటిని పూర్తిగా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ పేదలకు ఇచ్చినటువంటి ఇంటి స్థలాలను పూర్తిగా రద్దు చేసినటువంటి, అంటే అధికారికంగా కాకపోయినా అనధికారికంగా రద్దు చేసినటువంటి బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అలాగే ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు, మొత్తానికి బీఆర్ఎస్ హయాంలో అవన్నీ రద్దయినటువంటి నేపథ్యంలో ఇక్కడ 170 సర్వే నంబర్ లో ఉన్నటువంటి దాదాపు 10 సంఖ్యలో ఉన్నటువంటి 10 సంఖ్యల ఎకరాల్లో భూములు పూర్తిగా ప్రైవేట్ పరమైనటువంటి పరిస్థితి. అయితే ఈ తతంగం వెనుక మొత్తం కూడా అప్పటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, కొంతమంది రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి కేటుగాళ్లు వీళ్ళంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే బడాబాబుల కన్నుపడ్డటువంటి యొక్క భూమికి సంబంధించి పూర్తిగా ముక్కలు అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఇక్కడ ఏదైతే అక్రమంగా వెలిసినటువంటి లేఅవుట్ ఉందో అదే స్థలంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే 170 సర్వే నంబర్ లో ఉన్నటువంటి యొక్క స్థలం ఏదైతే ఉందో మనకు వెనకాల కనిపిస్తున్నటువంటి స్థలం, ఇక్కడ డిటిసిపికి సంబంధించినటువంటి నిబంధనలు ఎక్కడ కూడా కనిపిస్తున్నటువంటి రీతిలో ఇష్టారీతిన ముగ్గులు వేసి ఇక్కడ ప్లాట్ల విక్రయం జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే డిటిసిపి నిబంధనల ప్రకారంగా ఇంటర్నల్ రోడ్స్ అలాగే సర్వీస్ రోడ్ కు సంబంధించి ఖచ్చితమైనటువంటి ఇన్ని అడుగుల రోడ్డు ఉండాలి అనేటటువంటి నిబంధనలు ఉంటాయి. కానీ ఆ నిబంధనలు ఏవి ఇక్కడ మత్తుగా కనిపించినటువంటి పరిస్థితి. ఇష్టారీతిన ముగ్గులు వేసి ఇక్కడ ప్లాట్లు విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క భూ అక్రమాలకు సంబంధించినటువంటి తతంగం వెనుక మొత్తానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. అక్రమంగా విక్రయించినటువంటి యొక్క ఇంటి స్థలాలకు సంబంధించి మున్సిపల్లో, స్థానిక మున్సిపాలిటీలో వాటికి దొడ్డిదారిన ఇంటి నంబర్లు కేటాయించడము, అలాగే ఇంటి నంబర్ల ఆధారంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ల వ్యవహారం కొనసాగుతుండటము అనేటటువంటిది చూసినట్లయితే ఈ యొక్క భూ అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు ప్రజాప్రతినిధులు, ఇటు కొంతమంది అధికారులు, కొంతమంది మున్సిపల్ రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి అధికారులు వీళ్ళంతా కూడా రింగ్ అయి ఉన్నారు అనేటటువంటి ఒక విషయం మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అక్రమాలకు చెక్కు పెట్టి ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్లపైన కఠిన చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్ స్థానికంగా చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి.